హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్వీట్ షాప్ స్టైల్లో బాదుషా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్స్ వరకు గోధుమ పిండి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, పావు కప్పుకు తక్కువగా పెరుగు తీసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ విధంగా పిండి అయ్యాక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ వేళ్ళతో ప్రెస్ చేస్తూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టుకొని 30 to 40 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఈ గ్యాప్లో చక్కెర పాకం రెడీ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని గోధుమ పిండి తీసుకున్న కప్స్తో 2 కప్స్ వరకు చక్కెర తీసుకొని 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఉంచి చక్కెర కరిగేంత వరకు కలుపుకోవాలి. చక్కెర కరిగాక 3 యాలకులు తీసుకొని చక్కెర పాకంలో యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫుడ్ కలర్ లేకపోతే మీ దగ్గర స్కిప్ చేయండి. చక్కెర కరిగినాక సిమ్లో 5 to 10 మినిట్స్ ఉంచి పాకం రెడీ అయ్యేంత వరకు కలుపుతూ ఉంచాలి. చూడండి ఫ్రెండ్స్, పాకం కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా కలిపి పక్కన ఉంచిన పిండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. తరువాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని లైట్గా ప్రెస్ చేస్తూ బాదుషా షేప్ వచ్చేలా ఫింగర్తో చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బాదుషాలు రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పక్కన పెట్టుకున్న బాదుషాలను 1 by 1 యాడ్ చేస్తూ బ్రౌన్ అండ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా తేలుతున్నాయో బాదుషాలు. ఒక సైడ్ బాదుషా ఫ్రై అయ్యాక మరొక సైడ్ తిప్పి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై అయ్యాక ఈ బాదుషాలు చేసినట్టుగానే మిగిలిన బాదుషాలు కూడా ఫ్రై చేసుకొని జాలి గిన్నెలో ఆరబెట్టుకొని చక్కెర పాకం తయారు చేసి పక్కన పెట్టిన దాంట్లోకి బాదుషాలు యాడ్ చేసుకొని ½ an hour పక్కన ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, బాదుషాలు రెడీ అయ్యాక ఈ విధంగా వస్తాయి. బాదుషాలు క్రిస్పీగా సాఫ్ట్గా బేకరీ స్టైల్ బాదుషాలు రెడీ